నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఆంధ్ర. నేను సతీష్ మందుల. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు తలపెట్టినటువంటి 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేది నినాదం ఫిబ్రవరి 7న జరగబోతుంది. దానికి సంబంధించి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మరిన్ని విషయాలు మనతో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవింద్ నరేష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడు. అలా చెప్పండి, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాలలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటి నుండి నిత్యం ప్రతిరోజు మాదిగల మధ్య ప్రెస్ మీట్లు పెట్టుకొని వివిధ సోషల్ మీడియాలలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. సో దీన్ని ఏ విధంగా చూడాలి రాష్ట్ర ప్రజలైతే? మాదిగల కోరిక ప్రజాస్వామికమైన కోరిక, మాదిగల కోరిక సామాజిక నాయకులు లోబడినటువంటి కోరిక. ఇది సమాజం మొత్తం అంగీకరించింది, దేశం మొత్తం గుర్తించింది, మొన్న సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. మాలల్లో కొంతమంది స్వార్థపరులు తప్ప సమాజం మొత్తం వర్గీకరణ కోరుకుంటుంది. ఆ కొంతమంది స్వార్థపరులకు రాజకీయంగా పలుకుబడి ఉండడం వల్ల, ఆర్థికంగా పలుకుబడి ఉండడం వల్ల, సాంఘికంగా శక్తివంతులు కావడం వల్ల వాళ్ళ ప్రభుత్వాలను ప్రభావితం చేస్తూ ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడం కోసం అడ్డంకులు సృష్టించడం జరిగింది. ఆ అడ్డంకులను ఛేదించే క్రమంలో మేము ఫిబ్రవరి 7వ తారీఖున 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది న్యాయమైన పోరాటం కాబట్టి, మాదిగలు తరతరాలుగా వెనుకబడి ఉన్నారు కాబట్టి, వీళ్ళకి రావాల్సిన రాజ్యాంగ హక్కులు రావాలి కాబట్టి, సమాజానికి ఇంత సేవ చేసినటువంటి మాదిగలకు తోడుగా ఉండాలని సమాజం మొత్తం ఆలోచించి అగ్రకులాలను మొదలుకొని అరగాన కులాల వరకు సమాజం అన్ని కులాలు ఈ పోరాటానికి తమ సంఘీభావాన్ని, తమ మద్దతును ప్రకటించినాయి. ఈ మొత్తం ప్రక్రియలో సమాజంలో ఏకాకిగా మిగిలింది కేవలం మాల సామాజిక వర్గంలో కొంతమంది స్వార్థపరులు తప్ప సమాజం మొత్తం ఏకగ్రీవంగా మాదిగల ఉద్యమానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, మందకృష్ణ నడుపుతున్న ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించడం జరిగింది. ఇవాళ మాల సహోదరులు అంబేద్కర్ స్ఫూర్తితో లేదా సామాజిక న్యాయ స్ఫూర్తితో సహోదర భావంతో వర్గీకరణకు మద్దతు తెలిపితే ఈ సామాజిక సమస్య పరిష్కారం అయిన తర్వాత అందరూ కలిసి ఐకమత్యంగా అన్ని సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళు తమ సహోదర స్ఫూర్తి లేకపోవడం వల్ల, వాళ్ళు అంబేద్కర్ స్ఫూర్తి లోపించడం వల్ల, వాళ్ళు సాంఘిక స్ఫూర్తి కొరవడం వల్ల ఈ వర్గీకరణ మద్దతు తెలపడానికి వాళ్ళ మనసు రావట్లేదు. వాళ్ళ మనసు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ మనసులో మనవాదం మిగిలి ఉంది. అంబేద్కర్ వాదాన్ని బయట మాటల్లో చెప్తున్నారు, మనసులో మాత్రం మనవాదాన్ని నింపుకున్నారు. అందువల్ల వర్గీకరణ ఉద్యమానికి తమ సంఘీభావం తెలుపలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పటికైనా తమ మనసు మార్చుకొని వర్గీకరణకు బహిరంగంగా మద్దతు తెలిపితే ఇవాళ వర్గీకరణ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఈ ఘర్షణపూర్వమైన వాతావరణం కూడా కొనసాగడానికి అవకాశం, తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మాదిగలు ఎప్పుడు ఘర్షణ సృష్టించుకోలేదు, ఘర్షణ కావాలని కోరుకోవట్లేదు. మేము మాట్లాడిన మాటలు ఎప్పుడు మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, లేదా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కావచ్చు, లేదా మాదిగ జాతి ప్రజలు కావచ్చు, ఎప్పుడు సహనం కోల్పోలేదు. ఎప్పుడు ఎవరి మీద బూతు మాటలు మాట్లాడలేదు. మా నోటి నుండి ఏనాడు చెడ్డ మాటలు రాలేదు. మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు మాకు నైతిక విలువలు, ఉన్నత విలువలు, మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతి స్పష్టంగా నేర్పించింది కాబట్టి మేము ఏదున్నా విధానపరమైనటువంటి విషయాల మీదనే విమర్శనాత్మక దూరంగా మేము మాట్లాడతాం, శాస్త్రీయంగానే మాట్లాడతాం, ఆధారాలతో సహా మాట్లాడతాం తప్ప అభూత కల్పనలు మాట్లాడడం లేదా దూషించడం, అవమానించడం లాంటి వ్యవహారాల వైపు మేము వెళ్ళము. మా ఉద్యమం సాంఘిక విలువలకు, సామాజిక న్యాయానికి లోబడి నడుస్తున్న ఉద్యమం. ఓకే, అదేవిధంగా మీరు ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే నినాదం తీసుకున్నప్పుడు మాలలు ఏమన్నారంటే డప్పులు కొడితే వర్గీకరణ అవుతుందా, డప్పులు కొడితే ఉద్యోగాలు వస్తాయా, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాలలు అంటున్నారు. సో దానికి మీరు ఏం సమాధానం? ఇప్పుడు మేము డప్పు ఎందుకు కొడుతున్నాం? మా డప్పు మా జాతిలో ఉన్న ఆకాంక్షను వ్యక్తపరచడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. మేము ఎస్సీ వర్గీకరణ కోసం అనేక రూపాల్లో పోరాటం చేసినాం. నిజం చెప్పాలంటే భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతులు ఎవరు చేయలేనన్ని విభిన్నమైన రూపాల్లో పోరాటాలు చేసిన చరిత్ర ఎంఆర్పిఎస్కున్నది. మేము ధర్నాల ద్వారా మా ఆకాంక్షను వ్యక్తపరిచినాం, రాష్ట్రరోకుల దగ్గర వ్యక్తపరిచినాం, ముట్టడిల ద్వారా, దిగ్బంధాల ద్వారా, బహిరంగ సభల ద్వారా, అసెంబ్లీకి ఎక్కడం ద్వారా, అసెంబ్లీ బ్రిడ్జిల మీద నిలబడి ఎంఆర్పిఎస్ జెండాను ఎగరవేయడం ద్వారా అనేక పద్ధతుల్లో మా ఆకాంక్షను వ్యక్తపరచుకుంటూ వచ్చినాం. 30 ఏళ్ళలో మేము చేయని ప్రయోగాలు ఏం లేవు. డప్పు అనేది ఒక సాంస్కృతిక ఆయుధం. మా జాతికి డప్పు అనేది సమాజాన్ని మేల్కొల్పినటువంటి ఒక గొప్ప వాయిద్యం, సమాజాన్ని సేవ చేసిన వాయిద్యం, సమాజానికి సమాచారాన్ని మోసుకుపోయినటువంటి వాయిద్యం, సమాచారాన్ని ఇంటింటికి అందజేసి ఈ దేశంలో సామాజిక విప్లవాన్ని, సమాచార విప్లవాన్ని సృష్టించే చరిత్ర డప్పుకున్నది. కాబట్టి ఆ డప్పు ద్వారా మా జాతీయ ఆకాంక్షను వ్యక్తపరిచే క్రమంలో ఈ డప్పులు కొట్టే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. 1,00,000 డప్పులను సమీకరించే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. డప్పు వాయించడం ద్వారా, మా ఆకాంక్ష వ్యక్తపరచడం ద్వారా మేము వర్గీకరణ సాధించాలనుకుంటున్నాం. వర్గీకరణ సాధించడం ద్వారా విద్యా ఉద్యోగాల్లో మేము అవకాశాలు పొంది మా జాతి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ ఎదగడానికి మేము పునాదులు వేసుకోవాలని అనుకుంటున్నాం. ఇది మా పద్ధతి. ఓకే, ఇది ఉండగా ఇప్పుడు ఏదైతే ఎస్సీలో ఉన్నటువంటి 57 ఉపకులాలు ఏమంటున్నాయంటే మాదిగలు ఆల్రెడీ మమ్మల్ని దోచుకు తిన్నారు, ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్నాం, ఇంకా కింది స్థాయిలో ఉన్నాము, మాకు ఎక్కువ రిజర్వేషన్ కావాలని చెప్పేసి 57 ఉపకులాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మనం దాన్ని ఏ విధంగా చూడవచ్చు? నిజానికి ఉపకులాలను ఎవరిని మాదిగలు దోచుకోలేదు. మాదిగలే నష్టపోయిన జాబితాలు ఉన్నారు. మాదిగలకు తమ జనాభా నిష్పత్తి ప్రకారం ఇప్పటికీ రిజర్వేషన్ అందలేదు కాబట్టి మాదిగలు నష్టపోయింది కాబట్టి వర్గీకరణ కావాలని కోరుకుంటున్నారు.
మళ్ళీ మాదిగలు తమ వాటా ఉపకులాలు తీసుకున్నారని చెప్పేసి ఉపకులాలు మాట్లాడడం అనేది అది సరైన చర్య కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాదిగలు నష్టపోయింది, జనాభా ప్రకారం మాదిగలకి రాలేదు. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే మాదిగల 10% రిజర్వేషన్ రావాలి, కానీ వస్తున్నాయి 4% రిజర్వేషన్లు. మేము కోల్పోయింది ఎంత? 6% రిజర్వేషన్ కోల్పోయినాయి. ఉపకులాల జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 1%, 2% ఉన్నారు. వాళ్ళకి 1% వచ్చినా వాళ్ళు కోల్పోయేది 1%, 2% ఉంటుంది. మరి నష్టం ఎవరు జరిగిందని పోల్చి చూస్తే, నష్టం జరిగిన శాతాన్ని పోల్చి చూస్తే ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది? మాదిగకి ఎక్కువ నష్టం జరిగింది. 10 రావాల్సిన దగ్గర 4 వచ్చినాయి, 6% మేము కోల్పోయినాం. వాళ్ళకి 2 రావాల్సిన దగ్గర 1 రావచ్చు, వాళ్ళు కోల్పోయింది 1%. 1% ఎక్కువ నష్టమా, 6% ఎక్కువ నష్టం అంటే ఎక్కువ నష్టం ఎవరు జరిగినట్టు? మాదిగకే నష్టం జరిగినట్టు. కాబట్టి వాళ్ళ వాదన సరైన వాదన కాదు. ఒకవేళ వాళ్ళు నష్టపోతే ఆ నష్టానికి బాధ్యులు మాలలు తప్ప మాదిగలు ఎట్టి పరిస్థితిలో కారు. మాదిగలు ఎవరిని దోచుకోలేదు, భవిష్యత్తులో ఎవరిని దోచుకోరు. ఎవరికి రావాల్సిన అవకాశాలు జనాభా ప్రాతిపదికన రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే నిర్ణయానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. మాల జనాభా ఎంత ఉన్నదో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రావాలి, మాదిగల జనాభా ఎంత ఉన్నదో మాదిగల జనాభా ప్రకారం మాదిగలకు రావాలి. ఎవరైతే మిగతా 57 ఉపకులాలు ఉన్నాయని చెప్తున్నారో వాళ్ళ జనాభా ఎంత ఉన్నాయో వాళ్ళకి రావాలని కోరుకుంటున్నాం. మేము ఎవరిది తీసుకోమో మేము ఎవరికి వదిలిపెట్టాం. మా జనాభా ప్రకారం రావాల్సిన అవకాశాల కోసం మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ మేము వర్గీకరణను వ్యతిరేకిస్తలేము, కానీ దాన్ని చట్టబద్ధత చేస్తే మేము దాన్ని సమర్థిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే చట్టబద్ధత చేయడం ఇది సుప్రీంకోర్టు తీర్పు ఏంది అసలు? అంటే ఈ విషయంలో కూడా చాలా మందికి క్లారిటీ లేదు. చట్టబద్ధత చేయడం వల్ల, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల అంటే జరిగే నష్టం ఏంటి? వాళ్ళ చట్టబద్ధత అనే దానికి ఫస్ట్ వాళ్ళు డెఫినేషన్ చెప్పాలని కోరుతున్నాం. వాళ్ళు ఏ పద్ధతిలో వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నారో మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేయమంటున్నారా, కేంద్ర ప్రభుత్వం చేయమంటున్నారా అనే విషయం మేము స్పష్టంగా వాళ్ళని అడుగుతున్నాం. పార్లమెంట్లో ఇప్పుడు చట్టం చేయాల్సిన అవసరం లేదు వర్గీకరణకు. వాళ్ళు పదే ఏమంటున్నారు అంటే 341 ఎస్సీ వర్గీకరణ అంగీకరించదు అని చెప్తున్నారు. రాజ్యాంగంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం లేదు అనే మాట వాళ్ళు చూపెట్టాలి. అసలు ఎస్సీ వర్గీకరణ చేయకూడదు అనే మాట రాజ్యాంగం ఉందా? లేదు. అయినా సరే 341 ఆర్టికల్ అడ్డుపెట్టుకొని, ఈ 341 ఆర్టికల్ అడ్డుపెట్టుకోవడం ద్వారా వర్గీకరణ అడ్డుకొని మాదిగ జాతిని మళ్ళీ వెనక్కి నెట్టివేయాలని ఒక భయంకరమైన కుట్రతో ఈ వాదన వాళ్ళు తెరదీసుకుంటూ వచ్చిండ్రు. 341 ఆర్టికల్ ఏం చెప్తున్నది? ఏదైనా ఒక కులాన్ని గుర్తించాలన్నా షెడ్యూల్ కులంగా, ఏదైనా ఒక కులాన్ని షెడ్యూల్ కులంగా గుర్తించాలన్నా, లేదా ఏదైనా ఒక కులాన్ని షెడ్యూల్ కులాలను తొలగించాలన్నా, లేదా ఏదైనా ఒక కులాన్ని షెడ్యూల్ కులాల్లో కలపాలన్నా, గుర్తించాలన్నా, కలపాలన్నా, తొలగించాలన్నా ఈ 3 చర్యలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పార్లమెంటు మాత్రమే ఉందని చెప్తున్నారు. కాబట్టి పార్లమెంటు చట్టం అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వర్గీకరణ చేసే చర్య అనేది ఏదైనా ఒక కులాన్ని ఎస్సీలలో చేర్చే చర్య కాదు, తొలగించే చర్య కాదు, లేదా గుర్తించే చర్య కూడా కాదు. ఉన్న రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పరిధిలో ఏవైతే ఎస్సీ కులాలు ఉన్నాయో ఆ కులాలకు అందుతున్న రిజర్వేషన్ జనాభా తమాషా ప్రకారం వర్గీకరణ చేసి ఎవరు రావాల్సిన అవకాశాలు వాళ్ళకి ఇచ్చే చర్య. ఇది పంచే చర్య, కలిపే చర్య కాదు, గుర్తించే చర్య కాదు, తొలగించే చర్య కాదు, పంచే చర్య. పంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్ 14 ప్రకారం అందరికి సమాన అవకాశాలు రావాలని రాజ్యాంగం కోరుతున్నది, సామాజిక న్యాయం కోరుతున్నది. కాబట్టి ఆ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కళ్ళుండి చూడలేని వాళ్ళకు, మెదడుండి గ్రహించలేని వాళ్ళకు, చెవులుండి వినని వాళ్ళకు ఇది అర్థం కాదు. వాళ్ళు నటిస్తున్నారు, నిద్రపోతున్నారు, నటించే వాళ్ళు మనం లేపలేము. సత్యాలను వాళ్ళు గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాం. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు ఆలోచన చేయడానికి కారణం ఏంటి? కమిషన్ వేయడం వెనుక మతలబ్ ఏంటి సార్? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ముఖ్యమంత్రి గారు కొంత వెనక్కి తగ్గడానికి, లేదా ఆయన స్పీడ్ కొంత తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే మాలల ఒత్తిడి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతించినందుకు మందకృష్ణ ఆయనకు కృతజ్ఞతలు తెలిపిన తర్వాత మాదిగ ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి రిక్వెస్ట్ చేసి వర్గీకరణ త్వరగా అమలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. కోరిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి వర్గీకరణ త్వరగా అయ్యేటట్టు చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో పోయి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు వర్గీకరణ జరగద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. అక్కడ నుండి వాళ్ళు కిందికి వెళ్ళి వాళ్ళ సమూహానంతా ఏకం చేసి అక్కడ పరేడ్ గ్రౌండ్లో మాల సింహగర్జన సభలు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా వాళ్ళు ఎలాంటి హెచ్చరికలు చేసినా సమాజం మొత్తం చూసుకుంటూ వచ్చింది. కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద మాలల ఒత్తిడి బలంగా ఉండడం వల్ల, కాంగ్రెస్ పార్టీలో మాలల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ అధిష్టానం అక్కడ
ఢిల్లీ స్థాయి నుండి ఇక్కడ వరకు వాళ్ళలో బలంగా కూరుకుపోయి ఉండడం వల్ల ఇవాళ వర్గీకరణ అంశం మీద రేవంత్ రెడ్డి గారిని ముందుకు పోకుండా వాళ్ళు అడుగడుగున అడ్డంకులు కల్పిస్తున్నారు. ఆ అడ్డంకుల వల్లనే ఇవాళ వర్గీకరణ ఆలస్యం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ అడ్డంకులు తొలగించుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు కొంత చొరవ తీసుకొని వాళ్ళ అధిష్టానంతో మాట్లాడి వెంటనే వర్గీకరణ అమలు తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలి. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేయడం వల్ల 70% మాదిగా రావాల్సిన అవకాశాలు 30%కే పరిమితమైన, దాదాపు 40% అవకాశాలు మేము కోల్పోయినాం. రేపు అవి మళ్ళీ పునరావృతం కావద్దంటే వర్గీకరణ తర్వాత నియామకాలు చెప్పాలి. ఇక వర్గీకరణను ఆలస్యం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎందుకంటే మంత్రివర్గ ఉపసంఘం వేసింది, అది కొన్ని రోజులు పనిచేసింది. ఆ తర్వాత హైకోర్టులో జ్యుడిషియల్ కమిటీ జస్టిస్ షమీం అఖ్తర్ గారితో చేసిండ్రు, వాళ్ళు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసిండ్రు. ఆ కమిషన్ కూడా పీరియడ్ అయిపోయింది, ఇంకా కమిషన్ నివేదిక సమర్పించలేదు. కమిషన్ నివేదిక త్వరగా తెప్పించుకొని వెంటనే ఆయన వర్గీకరణ అమలు తీసుకురావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. దానికి అనుగుణంగా ఆయన ముందుకు వస్తే హర్షం వ్యక్తం చేస్తాం. ఓకే, వాళ్ళేమో మాలకు సంబంధించి మాల మానాడు సంబంధించి వాళ్ళు 1,00,000 డప్పులు వేయగొంతులు అంటే మీ భారత రాజ్యాంగం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం బరిశాలని అంటున్నారు. అంటే రాష్ట్రంలో మరి ఈ రెండు అంటే ఇప్పుడు మీరు తీసుకున్న నినాదం, వాళ్ళు తీసుకున్న నినాదం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉండొచ్చు కదా. ఇప్పుడు బరిసెలు కర్రలు పట్టుకొని శాంతి ర్యాలీ చేయడం అనేది ప్రపంచంలో కొత్తగా ఇప్పుడు చూస్తున్నాం మనం. అసలు కర్రలు బరిసెలు పట్టుకొని శాంతి ర్యాలీ చేయవచ్చా అనేది వాళ్ళు ప్రకటించిన తర్వాత మాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ కార్యక్రమానికి మా కార్యక్రమం సంబంధం లేదు. మా కార్యక్రమం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నట్టు కార్యక్రమం. మేము మా డప్పు ద్వారా మా ఆకాంక్ష చాటు చెప్పాలనుకుంటున్నాం. మా జాతి వాయిద్యం డప్పు, మేము వేరే తీసుకొచ్చి ఇక్కడ మేము పెట్టట్లేదు. మా జాతి తరతరాలుగా దేని నమ్ముకొని జీవించిందో, దేని ఆయుధంగా చేసుకొని సమాజాన్ని సేవ చేసిందో, దేని ఆయుధంగా చేసుకొని సమాజానికి సమాచారం అందించిందో ఆ వాయిద్యమైనటువంటి డప్పు ద్వారానే మేము ఆకాంక్ష చాటు చెప్పే కార్యక్రమం చేపట్టుకుంటూ వచ్చినాం. మా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి కార్యక్రమం. ఈ 30 ఏళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు మేము చేసినాం. ఎక్కడ అయినా సరే మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తన క్రమశిక్షణగా మీటింగ్లు జరుపుకున్న చరిత్ర, ర్యాలీ జరుపుకున్న చరిత్ర, సభలు నడుపుకున్న చరిత్ర ఉన్నది. ఆ పద్ధతిలో మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళు కర్రలు బరిసెలు పట్టుకొని శాంతి ర్యాలీ అనే విషయం ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి, ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవాలి. మాది మాత్రం మా ఆకాంక్ష చాటు చెప్పడం కోసం మా డప్పును వాయిద్యం చేస్తూ మేము ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ ప్రకారం మేము ముందుకు పోతాం. ఫైనల్గా ఫిబ్రవరి 7న ఏం జరగబోతుంది హైదరాబాద్ వేదికగా? ఫిబ్రవరి 7వ తారీఖున తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి లక్షలాది మంది మాదిగలు భుజానకు డప్పు వేసుకొని చిర్ర చిటికే పట్టుకొని డప్పులు కొట్టుకుంటూ ప్రతి గ్రామం నుండి లక్షలాది మంది రేపు హైదరాబాద్ నగరానికి రాబోతున్నారు. మా జాతీయ ఆకాంక్షను వాళ్ళు చాటి చెప్పబోతున్నారు. ఎల్బీ స్టేడియం నుండి మా ర్యాలీ ప్రారంభమై పెద్ద అంబేద్కర్ విగ్రహం, ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్నటువంటి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు మా ర్యాలీ కొనసాగుతుంది. ఆ ర్యాలీ అక్కడికి చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము సభను పెట్టి ప్రభుత్వం దృష్టికి మా ఆకాంక్ష ఏమిటో, మా ఆవేదన ఏమిటో, మాకు రావాల్సిన హక్కులు ఏమిటో ప్రభుత్వాన్ని మేము తెలియజేసే కార్యక్రమం చేపడతాం. ఇది ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ జరగనంత గొప్ప సాంస్కృతిక కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం. మా డప్పుల ద్వారా ప్రపంచానికి మా శబ్దాన్ని, మా గొంతును రేపు వినిపించబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.